అటు ఇరాన్తో యుద్ధం, ఇటు గాజా శాంతి ఒప్పందం. రెండింట్లోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఇరాన్తో ఒప్పందం గడువు ముగియడం, ఒమన్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకవైపు కాగా, మరోవైపు గాజాలో శాంతి కోసం ఆయన ప్రతిపాదించిన ప్రణాళికపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొండి చెయ్యి చూపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు కీలక వివాదాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి, అంతర్జాతీయ దౌత్య పరిణామాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఇరాన్తో 60 రోజుల కిందట చేసుకున్న తాత్కాలిక అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో అధికారికంగా ముగిసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్యలు ముందుకు సాగకపోవడంతో ఈ ఒప్పందం విఫలమైనట్లేనని ఇరు దేశాల ప్రతినిధులు ప్రకటించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా మిత్రదేశం ఓమన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓమన్ మధ్యలో అడ్డుపడితే వారిపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా ఇరాన్ యుద్ధం 6 నెలలు దాటినా ముగింపునకు రాకపోవడంతో అమెరికా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. హర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని పొడిగించి ఇరాన్పై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతోంది. అయితే నవంబర్లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్ ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు గాజా వివాదంలోనూ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాజా భవిష్యత్తు కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్, హమాస్ మధ్య కుదిరిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడే వరకు తమ బలగాలను ఉపసంహరించేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అక్టోబర్లో ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనుండడంతో నెతన్యాహు ఈ కఠిన వైఖరి అవలంబిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈజిప్ట్లో హమాస్ రాజకీయ చీఫ్ ఖలీల్ అల్ హయ్యాతో ప్రత్యేకంగా సమావేశమై డీమిలిటరైజేషన్ పై చర్చించారు. ఆ తర్వాత నెతన్యాహును ఒప్పించేందుకు జెరూసలేం పయనం కాగా, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులను పునఃప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రెండు కీలక పశ్చిమాసియా సమస్యలను ట్రంప్ యంత్రాంగం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.